అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా పనికి లేట్ అయిపోతుంది అనుకుంటూ హడావుడిగా బయటకు వచ్చాను. వాకిట్లో ఉన్న బండి తీస్తుండగా వెనక నుంచి హ్యాపీ న్యూ ఇయర్ చిన్న అని వినిపించింది. పొద్దున్నే పలకరింపు ఎవరా అని వెనక్కి తిరిగి చూశాను. వెనుక పక్కింటి పద్మ నిల్చుని ఉంది. మళ్ళీ తనే న్యూ ఇయర్కి విష్ చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అంది. నేను చిన్న నవ్వు నవ్వి బయలుదేరబోయాను. తనకి కోపం వచ్చినట్టుంది. మనుషులన్నాక కాస్త మాట్లాడుకుంటూ ఉండాలి. మాట్లాడితేనే మనుషులు దగ్గరవుతారు, బంధాలు బలపడతాయి అని విసురుగా వెళ్ళిపోయింది. అయ్యో, తనకి కోపం వచ్చినట్టుంది, తిరిగి విష్ చేయాల్సింది అని అనుకుంటూ పనికి బయలుదేరాను బండి స్టార్ట్ చేసుకుని. అవును, నేను చాలా ముభావంగా ఉంటాను. ఎవరితోనూ పెద్దగా మాట్లాడను. ఎవరైనా పలకరిస్తే సమాధానం మాత్రమే చెబుతాను. అది నా మనస్తత్వం. ఇక తన విషయానికి వస్తే మా పక్కింటి వాళ్ళ అమ్మాయి. చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయే. నా మీద 6 ఏళ్ళు చిన్నది ఉంటుందేమో బహుశా. రోజు చూసే అమ్మాయి అయినా సరే ఈ రోజేంటో కాస్త ప్రత్యేకంగా కనిపించింది. స్వతహాగా తను అందగత్తే, కానీ రోజూ కనిపించని ప్రత్యేకత ఈరోజే ఎందుకు కనిపిస్తుంది నా కళ్ళకి? తను అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది. మాట్లాడితే మనుషులు దగ్గరవుతారంట. బహుశా ఆ క్షణంలోనే నేను మొదటిసారిగా ప్రేమలో పడ్డాననుకుంటా. ఆ రోజంతా తన ఆలోచనలే వద్దనుకున్నాక సరే, ఇన్నాళ్లలో ఎప్పుడూ కనీసం గుర్తుకు రాని తను ఆ రోజు నా ఆలోచనలన్నింటినీ ఆక్రమించేసింది. ఎందుకో మళ్ళీ మళ్ళీ తనని చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి తన మాట మా ఇంట్లో నుంచి వినిపిస్తుంది. ఆనందంగా ఇంట్లోకి వెళ్ళేసరికి తను బయటికి వచ్చేసింది. కాసేపు ఉండొచ్చుగా అన్నాను. నేనేమైనా మీ ఇంటి కోడలినా ఇక్కడే ఉండిపోవడానికి? నవ్వుతూ సమాధానమిచ్చి వెళ్ళిపోయింది. తనతో వేళాకోళామాడడం నాకు కొత్త కాదు, కానీ ఆ రోజేంటో కొత్తగా అనిపించింది. పోయే కాలం దగ్గర పడితే ఇలాగే ఉంటుందేమో బహుశా. ఎందుకంటే తను డిగ్రీ చదువుతుంది. నా చదువు హై స్కూల్తోనే ఆగిపోయింది. వాళ్ళ నాన్నకు నా ముక్కుసూటితనం అస్సలు నచ్చదు. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నాడు కదా. రోజు పొద్దున్నే గుడ్ మార్నింగులు, కనిపించినప్పుడల్లా పెదవులపై చిరునవ్వు, కళ్ళతోనే పలకరింపులు ఎక్కువయ్యాయి. తను నన్ను ఇష్టపడుతుందా అనే అనుమానం కాదు ఆశ మొదలయ్యింది నాలో. నాకు తెలియకుండానే తన కోసం ఇష్టం లేకపోయినా ఇంటి బయట కూర్చోవడం అలవాటు చేసుకున్నాను. ఒకరోజు తను ఫోన్లో గేమ్ ఆడుకుంటుంది. పద్దు, ఫోన్ ఒకసారి ఇవ్వు అని అడిగాను. ఎందుకు అని అడగకుండా కూడా వెంటనే ఇచ్చేసింది. నా నెంబర్కి డయల్ చేసుకుని సేవ్ చేసుకుని ఇచ్చేశాను. ఏంటి, నెంబర్ సేవ్ చేసుకున్నావా అని అడిగింది. అవును అన్నట్టు తలూపాను. నువ్వు ఫోన్ అడిగినప్పుడే గెస్ చేశాను అంది. తన నెంబర్కి డయల్ చేశాను. రింగ్ అవ్వగానే కట్ చేసింది. ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తూనే ఉంది. కోపం వచ్చింది నాకు. అటు చూడడం మానేశాను. 2 రోజుల తర్వాత తన నెంబర్ నుండి ఫోన్ వచ్చింది నాకు. నేను పట్టించుకోలేదు. వరుసగా వస్తూనే ఉంది. కట్ చేసి నేను చేశాను. హలో. అవతల నుంచి తన గొంతు చాలా తీయగా వినపడింది. చెప్పండి అన్నాను. ఏంటి, సార్ గారికి కోపం వచ్చిందా అడిగింది. కనీసం మనుషుల వైపు చూడనైనా చూడడం లేదు అంది. తన గొంతులో నిష్ఠూరం స్పష్టంగా తెలుస్తోంది. మరి రాదా? ఎన్నిసార్లు చేశాను, ఫోన్ తీయొచ్చుగా అన్నాను. ఇంట్లో అమ్మ ఉంది, ఎలా మాట్లాడమంటావు? కోపంగా సమాధానం చెప్పింది. సరే, మరి ఇప్పుడెలా మాట్లాడుతున్నావు అడిగా. అమ్మ ఊరెళ్ళింది. చెప్పు, మొన్న ఎందుకు ఫోన్ చేశావు అని అంది. నీతో మాట్లాడాలనిపించి చేశాను అన్నాను. ఏం మాట్లాడాలి చెప్పు అని అడిగింది. నాకు నువ్వంటే ఇష్టం, పెళ్లి చేసేసుకుందామా అని సూటిగా అడిగేశాను. తన వైపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. హలో 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 ఉన్నావా అన్నాను. ఉన్నాను అంది. చెప్పు, చేసుకుందామా మళ్ళీ అడిగాను. నాన్న ఒప్పుకోరు చిన్న అంది నీరసంగా. నాన్న మాట పక్కన పెట్టు, నీకు ఇష్టమా కాదా సూటిగా చెప్పేయి అన్నాను. నాన్న ఒప్పుకోరు చిన్న అంది మళ్ళీ అంతే నీరసంగా. నేను చేసుకుంటానన్నది నిన్ను, మీ నాన్నని కాదు. నీకు ఇష్టమా లేదా అది చెప్పు చాలు అన్నాను. కాసేపు మౌనంగా ఉండిపోయింది. తనకి ఇష్టం లేదేమో అనిపించింది. తెలిసిన వాడినని
కాస్త చనువుతో సరదాగా ఉందేమో, నేనే అపార్థం చేసుకున్నానేమో అనిపించింది. సరే ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేశాను. తను మళ్ళీ ఫోన్ చేయలేదు. ఇంటికి రావడం కూడా మానేసింది. నేనున్నంతసేపు కనీసం బయటికి రావడం కూడా మానేసింది. నాకు చాలా బాధగా అనిపించేది. అలా 10 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రోజులానే పనికి వెళ్ళడానికి ఇంట్లో నుంచి బయటికి వచ్చాను. చిన్న ఆగు అని మళ్ళీ తన పిలుపు. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. నిజంగా పిలిచింది తనేనా అని వెనక్కి తిరిగి చూశాను. అవును, తనే. నా దగ్గరగా వచ్చి 100కి చిల్లర ఉందా, 10 కావాలి అంది. ఎందుకా పిలిచింది అని మనసులో విసుక్కుని జేబులో నుంచి 10 రూపాయల కాగితాలు 10 తీసి తనకిచ్చాను. తను చిల్లర తీసేసుకుని 100 కాగితం నా చేతిలో పెట్టింది. 100ని ఉక్రోషంగా చూస్తున్న నా వైపు చూసి పెద్దగా నవ్వేసింది. ఏం చేసుకోను నీ పిల్లలాడుకునే కాగితాన్ని అని అడిగాను. తను నవ్వుతూనే చిల్లర నా జేబులో పెట్టేసి మడిచి మనసులో దాచుకో అని వెళ్ళిపోయింది. ఆట పట్టిస్తే పట్టించింది, కానీ 10 రోజుల నిశ్శబ్దాన్ని తన నవ్వుతో నింపేసింది. ఆ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసింది. చిన్న ఎక్కడున్నావు అంది. పని దగ్గర అని సమాధానం ఇచ్చాను. ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగింది. ఇక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది, సైట్ కొడుతున్నా అన్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలుతాయి అంది. ఎందుకు రాలుతాయి అన్నాను. ఇంటి దగ్గర పెళ్ళాన్ని పెట్టుకుని బయట అమ్మాయిలకు సైటేస్తే రాలుతాయి అంది. ఏంటి అన్నాను నమ్మలేక. నేను ఒకసారే చెప్తాను అంది. నేను నా పక్కనున్న వాడితో ఒరేయ్ ఒకసారి గిల్లరా అన్నాను. ఎందుకురా అన్నాడు వాడు అయోమయంగా. గిల్లెహే అన్నాను విసుగ్గా. వాడికి నా మీద పాత కోపం ఏమైనా ఉందేమో తెలియదు, కానీ ఎదవ చాలా గట్టిగా గిల్లేశాడు. అమ్మా అని అరిచా ఒక్కసారిగా. ఏమైంది అని కంగారుగా అడిగింది తను. నువ్వు చెప్పింది కళ నిజమా అని గిల్లుకున్నాను అని చెప్పాను. తెలిసిందా శ్రీవారికి కలో నిజమో అంది ప్రేమగా. తెలిసింది శ్రీమతి గారు అన్నాను నేను కూడా అంతే ప్రేమగా. నాన్నని మాత్రం నువ్వే ఒప్పించాలి, నేను ఇష్టపడ్డానని చెప్పకూడదు అంది. సరే అన్నాను. తను నన్ను ఇష్టపడిందని ఆనందపడుతున్నా కానీ వాళ్ళ నాన్నని ఎలా ఒప్పించాలి? అసలే వాళ్ళ నాన్నకు నాకు పడదు. ఒకసారి జీవితం గురించి ఫిలాసఫీ చెప్పబోయి నా చేతిలో భంగపడ్డాడు కూడా. వాళ్ళ అమ్మాయి నాతో మాట్లాడడం కూడా ఇష్టపడని వాడు నాకిచ్చి పెళ్ళి ఎలా చేస్తాడు? అర్థం కాలేదు. అంతలోనే తెలియని ధీమా, ఏదో ఒకటి చేసి ఒప్పించేద్దాంలే అని. రోజు పొద్దున లేచేసరికి ఫోన్లో తన గుడ్ మార్నింగ్ మెసేజ్ రెడీగా ఉంటుంది. బెడ్ కాఫీలా. మధ్యాహ్నం తిన్నావా అని రాత్రికి చెప్పనవసరం లేదు. మెసేజ్ లిమిట్ అయ్యేంత వరకు చాటింగ్లో బిజీ. నాకు జ్వరం వస్తే తను వారాలు ఉపవాసాలు చేయడం, తనకి బాగా లేకపోతే ఎప్పుడూ దేవుడిని నమ్మని నేను గుడిమెట్లు ఎక్కడం అంత కొత్తగా వింతగా ఉన్నాయి. అదేనేమో ప్రేమంటే. మా ఇద్దరి పుట్టినరోజులు ఒకటే రోజు, ఎప్పుడూ లేనిది. ఆ రోజు మా ఇంటికి అక్షింతల ప్లేటు స్వీట్ బాక్సు తీసుకుని వచ్చింది. తనని చీరలో చూడడం అదే మొదటిసారి. రతీదేవిలాగా ఉంది. తను వస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయాను. దగ్గరగా వచ్చి మొట్టేసరికి తేరుకుని ఏంటి కొత్త అలవాటు అన్నాను. అత్తామామల దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని అంది. భర్త దగ్గర తీసుకోవా అన్నాను. తీసుకుంటారా లోపలికి అని లోపలికి వెళ్ళింది. నేను కూడా వెనకాలే వెళ్ళాను. ఆశీర్వాదాలు అయ్యాక తను తెచ్చిన స్వీటు తన నోట్లోనే పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పాను. తను కూడా నా నోట్లో స్వీట్ పెట్టి విష్ యూ ద సేమ్ అంది. మా వాకిలి నిండా తన రంగువల్లే ఉండేవి. ఈ ఆనంద పారేవస్యంలో 5 సంవత్సరాలు 5 రోజుల్లాగా గడిచిపోయాయి. తను ఒకరోజు ఫోన్ చేసింది. చిన్న, నాకు సంబంధాలు చూస్తున్నారు, ఏదో ఒకటి చేసి నాన్నని ఒప్పించు చిన్న, నువ్వు లేకుండా నేను ఉండలేను అంది ఏడుపు గొంతుతో. ఏం చెయ్యాలో తోచలేదు నాకు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇంట్లో చెప్పి పెద్దవాళ్లతో అడిగిస్తే వద్దులే, ఏముందని మీ వాడికి చేయాలి అని అడిగితే నా వల్ల మా వాళ్ళు తలదించుకోవాల్సి వస్తుంది. మరి ఎలా ఒప్పించాలి? మనసు పరిపరి విధాల పోతుంది, కానీ మంచి ఆలోచన ఒక్కటి తట్టడం లేదు. చివరికి ఏమైతే అదే అయ్యిందిలే, నేనే అడిగేయాలి అని నిర్ణయించుకున్నాను. మర్నాడు పని మానేసి వాళ్ళ నాన్న ఎప్పుడు బయటికి వెళ్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. కాసేపటికి వాళ్ళ నాన్న బయటికి వెళ్తూ కనిపించాడు. వెంటనే నేను కూడా వెనకాలే బయలుదేరాను.
ఊరు దాటేదాకా వెనకాలే వెళ్ళాను. ఊరు దాటాక పక్కగా వెళ్ళి, మామయ్య నీకు ఒక విషయం చెప్పాలి అన్నాను. ఏంట్రా అన్నాడు. ఒకసారి బండి ఆపు, ప్రశాంతంగా మాట్లాడుకుందాం అన్నాను. ఒక చెట్టు నీడలో ఆగాం ఇద్దరము. చెప్పు, ఏంటి విషయం అన్నాడు కాస్త అసహనంగా. నాతో మాట్లాడడమే అతనికి ఇష్టం లేదని అతని ముఖ కవళికలు చూస్తేనే అర్థమైపోతుంది. ఇక పిల్లనిచ్చి పెళ్ళేం చేస్తాడు నా పిచ్చి గాని. అయినా ఇంత దాకా వచ్చాక ఆగడం దేనికి, అడిగేద్దాం అనిపించింది. ఎందుకో గుండె వేగం పెరిగింది, నాలుక తడారిపోయింది. ఏదో తెలియని టెన్షన్తో ఎలా చెప్పాలో ఏమి చెప్పాలో తెలియడం లేదు. ఏంట్రా, ఏం చెప్పాలి విసుగ్గా అడిగాడు ఆయన. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు మామయ్య అన్నాను. మంచిది, చేసేసుకో అన్నాడు. అంటే అది నాకు పద్మ అంటే ఇష్టం మామయ్య, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అన్నాను. అతను చాలా చిరాగ్గా మొహం పెట్టి, నీకిచ్చి ఎలా చేస్తాననుకున్నావురా, అది చదువుకుంది, దాన్ని ఉద్యోగస్తుడికిచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు అన్నాడు. అది కాదు మామయ్య, నాకిచ్చి చేస్తే తను మీ కళ్ళ ముందే ఉంటుందిగా అన్నాను. నా కూతుర్ని ఎవరికిచ్చి చేయాలో నాకు తెలుసు, ఇది ఇక్కడితో వదిలేయ్ అని విసురుగా వెళ్ళిపోయాడు. నీరసంగా మొహం వేలాడేసుకుని ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికే తను వాళ్ళ వాకిట్లో నా కోసం ఎదురు చూస్తుంది. నన్ను చూడగానే తన మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఏమైందన్నట్లుగా కళ్ళెగరేసింది. తల అడ్డంగా ఊపాను. వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. నా ఫోన్ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది. హలో చిన్న, ఏమన్నారు? తన గొంతులో ఆత్రం తారాస్థాయిలో ఉంది. జరిగింది మొత్తం తనకి వివరంగా చెప్పాను. ఏదో ఒకటి చేసి ఒప్పించు చిన్న అని దీనంగా అడిగింది. ఏం చెప్పను, నేను ఒక్కడినే ప్రేమిస్తున్నానంటే మీ బాబే కాదు, ఏ బాబు ఒప్పుకోడు అన్నాను. ఏం చేద్దాం అంది. ఇద్దరం ప్రేమించుకున్నాం అని అడుగుతాను అన్నాను. బాబోయ్ చిన్న వద్దు, నాకు భయం అంది. పోనీ నాతో వచ్చేయి, పెళ్లి చేసేసుకుందాం అన్నాను. అలా చేస్తే మన రెండు కుటుంబాల పరువు పోతుంది అంది. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు, ఇద్దరికి ఇష్టమని చెప్తాను అన్నాను. ముందు కాస్త భయపడింది. కాసేపు హితబోధ చేసిన తర్వాత ఒప్పుకుంది. ఇప్పుడే అడగొద్దు చిన్న, కొన్నాళ్ళు పోయాక అడుగు అని ఉచిత సలహా ఒకటి పడేసింది నాకు. సరే అన్నాను. మళ్ళీ ప్రేమలోకపు అంచుల్లో విహారానికి సిద్ధమైపోయాము. చాటింగ్ రూపంలో నేను అడిగిన దానికి పర్యవసనం వెంటనే వచ్చేసింది. వాళ్ళ నాన్న గడప దాటి బయటికి వెళ్ళొద్దన్నాడంట. మా ఇంటికి రావడం పూర్తిగా మానేసింది. పండగ రోజుల్లో తను పెట్టే ముగ్గులు లేక మా వాకిలి వెలవెలపోయింది. తన దర్శన భాగ్యమే కరువైపోయింది. చాటింగ్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రోజులు భారంగా గడుస్తున్నాయి. మా పుట్టినరోజు రానే వచ్చింది. కనీసం ఈ రోజైనా వస్తుందేమోనని ఎదురు చూస్తూ కూర్చున్నాను. నా ఆశలు అడియాసలైపోయాయి. మెల్లమెల్లగా చాటింగ్ కూడా తగ్గిపోయింది. నా నెంబరు బ్లాక్లో పడిపోయింది. ఆ రోజు రిపబ్లిక్ డే. పక్కిళ్ళు చుట్టాలతో హడావుడిగా ఉంది. ఏంటా అని ఆరా తీస్తే పద్మకి ఎంగేజ్మెంట్ అంట. కుర్రాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అంట. నమ్మలేకపోయాను, కానీ నమ్మక తప్పలేదు. గణతంత్ర దినోత్సవం రోజున నాకు స్వాతంత్రం ఇచ్చి తను వేరే వాళ్ళ జీవితంలోకి బందీగా వెళ్ళిపోతుందా? నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. నన్ను అంతగా ప్రేమించిన తను వేరే అతనితో పెళ్ళికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కానీ నా జీవితంలో ఎప్పటికీ అటు గడిచిన ఆనందంలో తనే ఉంటుంది, ఇటు కలిగిన బాధలో కూడా తనే ఉంటుంది. అటు తనే, ఇటు తనే, అటు నువ్వే ఇటు నువ్వే పద్దు అని చెప్పాలనుంది తనకి. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. ఈ కథ గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.